నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈఎంఆర్ఎస్ 2023 భాగంగా రీజనల్ లాంగ్వేజ్ ఎవరైతే చూస్ చేస్తారో 10 మార్క్స్, సో వాళ్ళకైతే ఫైనల్ ప్రాక్టీస్ సెట్ తీసుకొని రావడం జరిగింది. సో ఇంతకుముందు 1, 2 ఇంకెవరైతే చూడలేదో వాళ్ళ కోసం కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మీకు ఈఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ అని చెప్పేసి కూడా నేను ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటివరకు అయితే 9 సెట్స్ తీసుకొని రావడం జరిగింది. ఇంకెవరైతే చూడలేదో వాళ్ళకి అది కూడా వెళ్ళేసి చూసేయచ్చు. ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పటివరకు అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు ఒక సపోర్ట్, మీ రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో చేస్తాను కాబట్టి మీరు తప్పనిసరిగా ఒక లైక్ అనేది ఇవ్వండి. అలాగే చాలామందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ కొత్త వీడియో చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను క్లాసులు చేసే ప్రతి ఒక్కటిగా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో మనం లేట్ చేయకుండా అయితే ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ధార నానార్థాన్ని కనుగొనండి. నానార్థాన్ని అనేటువంటిది మనం సరిగా రాసుకుంటే ఇక్కడ ఇది ఉండాలి. నానార్థాన్ని కనుగొనండి. అమృతం, ప్రవాహం, సుధా, క్షీరము. సో మన ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నానార్థము అదే పదం రావాలి. ధార, పరంపర అని కూడా ఒకటి వస్తుంది దీనికి, ఒకటి పరంపర అని కూడా వస్తుంది దీనికి నానార్థంలో. సో ఇంకా మిగతా చూసుకున్నట్లయితే అమృతం అంటే నీరు, సుధా అన్న కూడా అదే వస్తుంది. క్షీరము అంటే పాలు, నీరుని కూడా అమ్ముతారు. సుధా అంటే కూడా నీరు, ఈ పర్యాయ పదాలు కూడా వస్తాయి. క్షీరము అంటే కూడా మనకు ఏమొస్తుందంటే మనకు పాలు, ఇవి కూడా వస్తుందండి. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్. క్రింది వాణిలో భిన్నమైనది ఇలాంటి పదాలు ఇస్తారు చూడండి. ధర్మం, అధర్మం, భూమి, ఆకాశం, అవ్వ, అమ్మ, పాపం, పుణ్యం. సో మన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇది ఎందుకు సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఇది నానార్థము. మిగతా 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 వచ్చేసి మనకు పర్యాయ పదాలు అనమాట. ఇవి ఏమంటివి? పర్యాయ పదాలు. సో మన ఆప్షన్ వచ్చేసి ఇది. సో మీ యొక్క ప్రిపరేషన్ కూడా బాగా నడుస్తుంది అనుకుంటున్నాను. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇల్లాలు పర్యాయ పదమును కనుగొనండి. ఇక్కడ డా పడింది, డా చేసుకోండి. పర్యాయ పదమును కనుగొనండి. భార్య, విపినం, అనలం, ఏది కాదు. భార్య అనేది మనకి ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సరు. ఇల్లాలు. మళ్ళీ విపినం అంటే ఏంది? అరణ్యం, అడవి, అటవి. ఇవన్నీ కూడా మనకు ఏందంటే ఇవి నానార్థాలు అంటారు మనకు తెలుగులో. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం మొన్న 16, 17 తారీఖులో జరిగినటువంటి తెలుగుని బేస్ చేసుకుని ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది మీకు. సో అనలం అంటే అగ్ని, అని చెప్పేసి వస్తుంది. ఏది కాదంటే పైవేది కాదని. కానీ మనకు ఆన్సరు ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక మనం బోనం, దీనికి సరైన పదం ఏంటి, ఏది అని అడుగుతున్నాడు. సో ఏ కుండ, బి గిన్నె, సి పాత్ర, డి అన్నం. మనది వచ్చేసి డి అన్నం. మిగతా పదాలన్నీ మీకు తెలిసే ఉంటాయి కాబట్టి మనకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. బోనం అంటే అన్నం అని కూడా వస్తుంది. అలాగే కూడు అని ఇంకొక పదం కూడా వస్తుంది. గుర్తుపెట్టుకుంటే మీకు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వస్తాయి కాబట్టి కూడు అనేటువంటి పదం కూడా వస్తుంది. ఇది నానార్థానికి సంబంధించిన ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసండి. రామలక్ష్మణులు ఏ సమాసము? ఏ ద్విగు, బి కర్మధారయము, సి ద్వంద్వ సమాసము, డి తత్పురుష సమాసము. ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేయండి. అలాగే చాలామందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఎందుకు నేను లైక్ చేయమంటున్నా అంటే మీ యొక్క లైక్ నాకు సపోర్ట్ అండి. సో మీరు చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు కాబట్టి సో కొంచెం నిరుత్సాహం తగ్గిపోతుంది. కాబట్టి చాలాసేపు సమయాన్ని కేటాయించి మీకోసం అయితే వీడియో అందిస్తున్నప్పుడు కనీసం మీరు ఒక లైక్ చూస్తూ ఒక లైక్ చేసేయడమే, చూస్తూ షేర్ చేసేయడమే. సో ఇది మీరు చేయగలరని భావిస్తున్నాను. మీరు చేస్తారు కూడా తప్పకుండా. సో మీరు ఇంకొక 10 మందికి హెల్ప్ చేయాలని భావన కలిగి ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారు. అలాగే వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. ఇంకెవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేసి మిగతా వీడియోస్ కూడా చూసేయండి. మీకు చాలా యూస్ఫుల్గా అయితే. సో మీ రిక్వెస్ట్ మేరకు నేను చేస్తున్నప్పుడు మీ యొక్క సహాయం అనేది నాకు అందిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ద్వంద్వ సమాసము. ఎందుకంటే దీంట్లో వ్యతిరేక పదాలు మనం జనరల్ హిందీ క్లాసులు చెప్పుకున్నప్పుడు దాంట్లో సమాస్ గురించి అని ఒక్కొక్కదాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో దిగు అంటే మనకి ఏమొస్తాయి, దాంట్లో సంఖ్యావాచకం కనిపిస్తుంది. మనకు మొదటి పదం సంఖ్యావాచకంగా ఉంటుంది. లైక్ త్రిభుజము సంఖ్యావాచకం. ఇలాగ మీరు చూసుకున్నట్లయితే కర్మధారయం అంటే ఏంది? విశేషతలు ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా మీరు చేయాల్సి వస్తుంది. సో మీతో చూసుకున్నట్టు ద్వంద్వ సమాసము 2 వ్యతిరేక పదాలు వస్తాయి. తత్పురుష సమాసము దీంట్లో మనకు విభక్తులు కనిపిస్తుంటాయి. లైక్ ఈ యొక్క రాజు యొక్క కుమారుడు అంటే రాజు యొక్క కుమారుడు. ఇలాగ మన ఆన్సర్ చూసుకున్నట్లయితే సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ రామలక్ష్మణులు ఏ సమాసం అనేదానికి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం 6th పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు ఆ స్వరం నిలుస్తుంది. దీనిని ఏమంటారు? ఏ సంధి, బి సమాసం, సి స్వర కలయిక, డి ఏది కాదు. మనం చూసుకున్నట్లయితే ఏ సంధి. ఎందుకంటే ఇప్పుడు మనం రాముడు ప్లస్ ఇతడు అని ఉందనుకోండి, దాంట్లో డూలో ఉన్నటువంటి ఏముంది? ఊ ఉంది.
తర్వాత ఇక్కడ ఈ ఉంది. సో ఇది ఈ చేరుతుంది. సో ఇది ఇలా చేరినప్పుడు దీని కలయికనే మనం ఏమంటామంటే సంధి అని అంటాం. సో దీంట్లో రకాలు కూడా ఉన్నాయి, చాలా రకాలు కూడా ముందుకు ఇంకా మీకు వస్తాయి. దీంట్లో మరాతన్ కూడా వస్తాయండి. ఇంక ఇప్పటివరకు ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆ మరాతన్ అనేది చాలా హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను. చాలామంది రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th రాముడితడు ఏ సంధి? మనకు చూసుకున్నట్లయితే ఏ అకార సంధి, బి ఇకార సంధి, సి ఉకార సంధి, డి ఆమ్రేడిత సంధి. సో మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆప్షన్ వచ్చేసి ఉకార సంధి. మీరు ఆ పదాన్ని విడదీసినప్పుడు మీరు కరెక్ట్గా అయితే చేయాలి. ఇప్పుడు మనం విడదీద్దాం. రాముడు ప్లస్ ఇతడు, రాముడు ప్లస్ ఇతడు మనకేమవుతుందంటే రాముడితడు అని వస్తుంది. సో మనకు ఉకార సంధి. దీంట్లో ఎందుకంటే ఇక్కడ ఊ ఉంది చూడండి, ఈ దీంట్లో మనకు ఊ ఉంది కాబట్టి ఇది మనకు ఉకార సంధి కిందకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనం గోరంతలు కొండంతలు ఇది దేనికి ఉదాహరణ అని చెప్పి అడుగుతున్నాడు. ఏ నానుడి, బి జాతీయము, సి సామెత, డి పొడుపు కథ. మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సరు. సామెత. జాతీయము అని చూసుకున్నట్లయితే మనకు చాలా ఉంటాయి కదా జాతీయాలు. సో లైక్ ఉడుంపట్టు అని ఒకటి చూసుకున్నట్లయితే మనకు ఉదాహరణ ఉడుంపట్టు అంటే పట్టుదల కలిగిన వ్యక్తిగా చెప్పొచ్చు మనం. మరి నానుడి అంటే సత్యమే పలుకుము. ఎప్పుడు ఇదే పదం ఉంటుంది. సో ఏమొస్తుంది దీన్ని చూసుకున్నట్లయితే సత్యమే పలుకుము. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మనకు మన ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది, మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని చెప్పేసి. ఇక పొడుపు కథ చూసుకున్నట్లయితే తోకలేని బిడ్డ 90 అడుగులు వెళ్తుంది అని చెప్పేసి ఇలా మనకు వస్తాయి. సో మరి సామెత అంటే ఏంటంటే మనకు అక్కడ ఈ ప్రజల చేత బాగా పాపులర్ అయినటువంటి విషయాన్ని మనం సామెత అంటాం. సో గోరింతలు కొండింతలు దీని యొక్క అర్థం చూసుకున్నట్లయితే చిన్న దాన్ని పెద్ద సమస్యగా చూడడం, చిన్న దాన్ని పెద్దగా చేసుకోవడం, దీని యొక్క అర్థం అనేది వస్తుంది. సో అందుకు మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గాడిద మోత అంటే ఏంది? బరువు, వెట్టి చాకిరి, గట్టిగా అరవడం, జాతీయం. సో మన ఆన్సర్ చూసుకున్నట్లయితే బి ఇస్ ద రైట్ ఆన్సర్. వెట్టి చాకిరి చేయడం, గాడిద మోత లాగా అనుకుంటారు. ఇప్పుడు చాలామంది అలసిపోయిన వాళ్ళు కానీ ఎక్కువ పని ఉన్న కానీ ఏంద్రా ఇది గాడిద చాకిరి మాత, గాడిద మోత ఏంద్ర మనకి ఇది అంటారు. సో గాడిద మోత ఏంద్రంటే ఏంద్రా వెట్టి చాకిరి చేయడం ఎంతకే అయిపోదు కదా అన్నట్టుగా తమ యొక్క ఏందంటారంటే కొంచెం నెగిటివ్ని కొంచెం వెళ్ళ చెప్పడం కూడా బయటికి. సో ఇది వస్తుంది. బరువు అంటే అది మామూలుగానే ఉంటుంది. గట్టిగా అరవడం, జాతీయం అంటే ఇందాక మనం చెప్పడం. దాంట్లో మనం ఏదైనా ఒక మాటను చెప్పాలనుకుంటే మనం విశేషార్థంగా మనం అయితే చెప్తాం కాబట్టి దాన్ని మనం జాతీయం అని అంటాం. సో నెక్స్ట్ క్రింది వాణిలో సరికాని పదం ఏది? ఇక్కడ దా చేసుకోండి మీరు. ఇది డా కొట్టేసి మనకు దా వస్తుంది టైపింగ్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే పార్త కరెక్టు. మరి పార్త రంగుంది పర్త అని. కై ముడుపు అంటే దీనికి మీనింగ్ చూసుకున్నట్లయితే వందనము అని వస్తుంది. కై ముడుపు అంటే వందనము. సో ఇంకా మీరు ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేధావి అంటే ఇంటెలిజెంట్. సో మనకి ఏదైతే రాంగ్ ఉందో అదే మన యొక్క క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అనమాట. చూసారా, ఇలాంటివి చాలా జాగ్రత్తగా చెప్పాలి. సరికానివి అని చెప్పేసి వస్తుంది కదా, ఇలాంటప్పుడు మనం మైండ్ అనేది చాలా జాగ్రత్తగా దగ్గర ఒళ్ళు పెట్టుకొని మనం చేసినట్లయితే మనకు మార్కులు అనేది ఎక్కడికి పోవు. వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్, మీ కామెంట్, మీ సజెషన్స్ అన్ని కింద కామెంట్ చేయండి. నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను. సో అలాగే మీరు ఇప్పటిదాకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. కింద మీకు ప్లేలిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ కూడా చూసేయండి, హిందీ తెలుగుకు సంబంధించి. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో తేవడం జరిగింది. మన ట్యాగ్లైన్ వచ్చేసి మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. అంటే మనం సమస్యలను చూసి పారిపోకుండా దాన్ని ఎదుర్కొని నిలబడినప్పుడే మనం ఏదో ఒక రోజు తప్పకుండా విజయాన్ని అనేది సాధిస్తామన్న గట్టి విశ్వాసం. మరి మీరేమంటారు కింద కామెంట్ తెలపండి. చివరగా నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక క్లాస్లో. అందాక ధన్యవాదాలు. జై హింద్.